విచారణ జరిపేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మరోవైపు 2 రోజుల క్రితమే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ నుంచి కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లు అంటే హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్లు అయితే మాత్రం అరవింద్ కుమార్ ఈడీ అధికారులకు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. గత విచారణలోనే అరవింద్ కుమార్ చెప్పారు, మీరు హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్నటువంటి సమయంలో జరిగినటువంటి ఒప్పందాలపైన, మరోవైపు విదేశీ అకౌంట్లకు జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ పైన మీ దగ్గర ఏదైనా సమాచారం ఉన్నా వ్యక్తిగతంగా ఏదైనా డాక్యుమెంట్లు ఉంటే తమకు సమర్పించాలంటూ కూడా ఈడీ అధికారులు ఆదేశించడంతో 2 రోజుల క్రితమే పండుగ రోజు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కూడా ఈడీ అధికారులకి డాక్యుమెంట్లు ఇవ్వడం జరిగింది. ఆ డాక్యుమెంట్లను ముందు పెట్టి కూడా ఈరోజు కేటీఆర్ను విచారణ జరిపినట్లు మనకు సమాచారం అందుతుంది సార్. రైట్. అయితే ఇక్కడ ఇంకొక విషయం, ఏసీబీ కూడా కొంచెం దూకుడు పెంచింది కదా. ఇవాళ గ్రీన్కో అనుబంధ కంపెనీ ఏఎస్ నెస్ట్ కంపెనీ మీద రైడ్స్ జరిగినాయి కదా. అంటే ఏసీబీ మూవ్ ఎలా ఉంది? ఏసీబీ ఇప్పుడు ఇవాళ ఇంకో ప్రచారం కూడా జరిగింది ఉదయం నుంచి, అరెస్ట్ చేస్తారు కేటీఆర్ని అని. అయితే ఈడీ అరెస్ట్ చేసే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి ఇవాళ అనేది అందరూ అనుకున్నా కూడా ఒక ప్రచారం అయితే జరిగింది. సో అరెస్ట్కి సంబంధించి ఎలాంటి చర్చ ఉంది? ఎగ్జాక్ట్లీ సార్, మీరు అన్నట్లుగా, ఎందుకంటే ఉదయం కూడా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, కార్యకర్తలు కేటీఆర్తో పాటు పెద్ద సంఖ్యలో ఈడీ కార్యాలయానికి రావడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా చర్చ జరిగింది. ఈసారి ఈడీ విచారణకు వెళ్ళినటువంటి కేటీఆర్ను సాయంత్రం వరకు విచారణ జరిపి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారనేటువంటి చర్చ జరిగింది. కానీ మనకి కేసు మొత్తం చూస్తే మొదటగా ఈ కేసు నమోదు చేసింది ఏసీబీ కాబట్టి ఏసీబీ విచారణలో ఇంకా చాలా కీలకమైనటువంటి అంశాలు బయటపడాలి. మరోవైపు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసి విచారణ జరపాలని భావిస్తుంది కాబట్టి మొదటగా ఒకవేళ అరెస్టు చేయాలనుకుంటే ఏసీబీ విచారణ జరిపిన తర్వాతనే ఈడీ అరెస్ట్ చూపేటువంటి అవకాశం ఉంటుంది. డైరెక్ట్గా ఈడీ అరెస్ట్ వరకు వెళ్ళదు అనేది మనకు కొంత సమాచారం అయితే ఉంది. ఈరోజు అదేవిధంగానే కేటీఆర్ను కేవలం విచారణ జరిపి అతన్ని ఎప్పుడు విచారణకు ఆదేశించినా అందుబాటులో ఉండాలంటూ కూడా గతంలో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్కి చెప్పినట్లుగా, బిఎల్ఎన్ రెడ్డికి చెప్పినట్లుగానే ప్రస్తుతం కేటీఆర్ కూడా ఈడీ అధికారులు విచారణకు ఎప్పుడు ఆదేశించినా అందుబాటులో ఉండాలని చెప్పడం జరిగింది. కాబట్టి ముందుగా ఏసీబీ అధికారులు ఒకవేళ అరెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళ అరెస్ట్ తర్వాతనే నెక్స్ట్ మూమెంట్స్ ఈడీ ఉండేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మరోవైపు ఏసీబీ అధికారులు కూడా ఈ కేసులో 2వ దశలోకి చేరిందని చెప్పాలి. ఇందులో ఎందుకంటే ఫార్ములా ఈ కార్ రేసింగ్లో ఎవరైతే స్పాన్సర్షిప్ ఉన్నారో గ్రీన్కో కంపెనీకి సంబంధించినటువంటి అనుబంధ సంస్థకు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. వాళ్ళు కూడా 18న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా అందులో నోటీసులు కూడా పేర్కొన్నారు. 18th రోజు జరిగేటువంటి విచారణ ఏంటంటే వీళ్ళు ఒప్పందాలు ఏ విధంగా చేసుకున్నారు, ఒప్పందం చేసుకున్న తర్వాత వీళ్ళు నష్టాలు వచ్చాయని చెప్తున్నారు, ఎంత నష్టం వాటిల్లింది, వీళ్ళు పెట్టినటువంటి ఖర్చు ఏంటి, ఎంత స్పాన్సర్షిప్ ఇచ్చారు, ప్రభుత్వం మారగానే ఎందుకు వీళ్ళు బ్యాక్ అయ్యారు, వీటన్నిటిపైన కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి ఏసీబీకి. ఆ అనుమానాలన్నిటిపైన కూడా ఈ కంపెనీ నుంచి కొంత సమాచారాన్ని రాబట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ కేసులో ట్రాన్సాక్షన్ చేసినటువంటి బ్యాంకు సిబ్బందిని కూడా ఏసీబీ అధికారులు విచారణ జరిపి వాళ్ళ స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేశారు. కాబట్టి ఈ కేసులో అయితే మాత్రం నెక్స్ట్ మరికొంతమందిని కూడా నిందితులుగా చేర్చేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి సార్. ఫైనల్గా ఒక మాట, ఈ ఎఫ్ఐఆర్ని ఈ కేసుని క్వాష్ చేయాలని హైకోర్టుకు వెళ్తే కేటీఆర్ గారు అక్కడ ఎదురు దెబ్బ తగిలింది, సుప్రీంకి వెళ్తే కూడా అక్కడ కూడా నిరాశ ఎదురైంది కదా. సో దీని పర్యవసానాలు ఎలా ఉండే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు న్యాయపరంగా అయితే మాత్రం మనం చూసుకున్నట్లయితే కేటీఆర్కి దారులు మూసుకుపోయాయనే చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ హైకోర్టులో క్వాష్ వేసినటువంటి సమయంలో అక్కడ క్వాష్ పిటిషన్ను అక్కడ కొట్టివేయబడ్డది. తర్వాత తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా విచారణ చేయడానికి వాళ్ళు సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. ఎందుకంటే తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు కావచ్చు, తెలంగాణ కోర్టు తీసుకున్నటువంటి నిర్ణయాలు తాము జోక్యం చేసుకోలేమని చెప్పడంతో ఆ పిటిషన్ రిజెక్ట్ కావడంతో వీళ్ళు మళ్ళీ విత్డ్రా చేశారు. కానీ ఇప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటు ఏంటంటే ముందస్తు బెయిల్కి వెళ్ళడం, ఖచ్చితంగా తమను అరెస్ట్ చేయకుండా చూడాలంటూ కూడా ముందస్తు బెయిల్కి వెళ్ళేటువంటి ఛాన్స్ తప్ప ఈ కేసులో తన పేరు లేకుండా ఈ ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని అడగడానికైతే వీలు లేదనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి ముందస్తు బెయిల్కి వెళ్తారా లేదా, లేకుంటే ఏసీబీ విచారణ, ఏసీబీ అరెస్ట్ వరకు కేటీఆర్ ఆగుతారా, ఎప్పుడైనా అరెస్ట్ చేసుకోండి అంటూ కేటీఆర్ ఇప్పటికే బహిరంగంగా మాట్లాడుతున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. మరి ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు? సుప్రీంకోర్టులో బెంచ్తోనే అన్నారు కదా అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి అని. అంటే ఎందుకు ముందస్తు బెయిల్కి వెళ్ళే ఆలోచన చేయలేదు? క్వాష్ కోసమే వెళ్ళారు. హైకోర్టులో రిజెక్ట్ అయిన తర్వాత కూడా మళ్ళీ సుప్రీంకోర్టులో క్వాష్ దీనికే వెళ్ళారు కానీ యాంటిసిపేటరీ బెయిల్ కోసం వెళ్ళే ప్రయత్నం చేయలేదు వాళ్ళ లీగల్ టీం. ఒకటి. రెండోది, ఇందాక
విచారణ ముగిసిన తర్వాత కేటీఆర్ గారు చేసిన కొన్ని కామెంట్స్ కానీ ఇవన్నిటి మీద చర్చలో చూద్దాము. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్, అప్డేట్స్ ఇచ్చినందుకు. చిన్న బ్రేక్ తర్వాత చర్చ ఉంటుంది. చేసుకోండి అని అంటే ఆయన బయటకు వచ్చి మీడియాతో కూడా మాట్లాడారు. ఏముంది ఏసీబీ వాళ్ళు అడిగారు, వీళ్ళు అడిగారని సేమ్ అదే స్టైల్లో లొటపీస్ కేసు అనే పదం వాళ్ళది, కానీ ఇవాళ ఇంచుమించు ఇక అదే ఇది నడిచింది. పైగా కాస్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద సెటైర్లు, తర్వాత కేసుకు సంబంధించి కొన్ని అంశాలు